రోజు రోజుకు కాంగ్రెస్ నాయకుల పిచ్చి పీక్స్ లోకి పోతోంది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఏది చేయాలన్నా అక్కడి గ్రామ శాఖ అధ్యక్షుని పర్మిషన్ ఉండాల్సిందే, లేదంటే లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు వెల్లడించారు. తాజాగా రాళ్లపేటకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు శ్రీనివాస్ గౌడ్పై అధికార పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ దాడికి పాల్పడ్డాడు. గతంలో శ్రీనివాస్ కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యింది. దీంతో శ్రీనివాస్ తన ఇంటికి ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ఇంటికి ముగ్గు పోశారని లబ్ధిదారులు శ్రీనివాస్ తో గ్రామశాఖ అధ్యక్షుడు గొడవకు దిగాడు. దుకాణం వద్ద కూర్చున్న శ్రీనివాస్ ని గ్రామశాఖ అధ్యక్షుడు కాలుతో తన్నిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, రాను ఏమైతుందంటే అసలు గ్రామాలలో పెద్దరికం అంటే ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరన్నట్టే తయారైంది. అంటే తమను సంప్రదించకుండా ఏ ఒక్క పని కూడా జరగొద్దంటూ దీనికి సంబంధించినటువంటి అంటే కింది స్థాయి నాయకుడి నుంచి పై స్థాయి నాయకుని వరకు కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో ఈ సంఘటన జరిగింది. అంటే ముఖ్యంగా గ్రామ శాఖ నాయకుడు తనకు చెప్పకుండా ముగ్గెట్లా పోసుకుంటావు, నేనే కదా నీకు ఇప్పించిందనే లెవెల్లో అంటే ఒక షాప్ లో కూర్చొని మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చి తన్నినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఈ రోజు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా ఆ గ్రామ శాఖకు సంబంధించినటువంటి నాయకుడు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలి, ఎవరెవరు తన వాళ్ళు, ఎవరు తన వాళ్ళు కాదనే దాని విషయం కూడా గ్రామాల్లో ఊరికే గొడవలు సృష్టిస్తున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం అంటే శ్రీనివాస్ అంటే ఒక దుకాణం వద్ద ఉన్నప్పుడు నాకు చెప్పకుండా నువ్వు ఎలా ముక్కు పోసుకుంటా, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి నేనే ఇప్పించాను కదా అన్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అంటే ఏదేమైనా కానీ ఒక ఇందిరమ్మ ఇల్లనే కాదు, ఏ విషయంలో కూడా నాయకులు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఒక లబ్ధిదారులను మాత్రం నానా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏదైనా ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు దానికి లబ్ధిదారుడా కాదా అనే దాన్ని చూసి బేరీజ్ వేసి అధికారులు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం రాజకీయ నాయకులే అంత జోక్యం చేసుకుంటున్నట్టు మాత్రం స్పష్టంగా మనకు ప్రతి దాంట్లో అర్థమవుతోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఈ రోజు రాళ్లపేటలో జరిగిన సంఘటన. అంటే సీసీ కెమెరా ఫుటేజ్ రాకుంటే మాత్రం మనకి సంఘటన బయటకు వచ్చేది కాదు. అంటే ఏదేమైనా కానీ నాకు చెప్పకుండా ఈ విధంగా ముగ్గు పోసుకుంటాం అంటే ఒక లబ్ధిదారుని తన్నడం పట్ల మాత్రం ఆ గ్రామస్తులే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. వేణు, ఏదైనా విషయం ఉంటే పిలిచి మాట్లాడడం వేరు, కూర్చోబెట్టుకొని మాట్లాడడం వేరు. అంతేకాని వాళ్ళ చేతిలోకి అంత మాకు రైట్స్ ఉన్నాయన్నట్టుగా ఒక వ్యక్తిని అలా తన్నడం ఏంటి? ఆ వీడియో చూస్తుంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అతను మామూలుగా కూర్చుని ఉంటే వెనకాల వచ్చి తన్నడం అంటే ఇంత పవర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అరాచకం ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఒకటే ఏంటంటే మొన్నటి వరకు కూడా ఎటువంటి పదవులు లేక నానా అవస్థలు పడినటువంటి పరిస్థితిలో ఒకేసారి వచ్చినటువంటి పదవుల నేపథ్యం ఒకటైతే, మరోవైపు తాము చెప్తే వినట్లేదని ఒక ఎటువంటి నైరాశ్యం కూడా ఈ నాయకుల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. యాక్చువల్ గా అయితే మరి లబ్ధిదారులు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ పరంగా లబ్ధిదారుడు అయితే మాత్రం చేసిస్తారు. కానీ వీరి పెత్తనం నేపథ్యంలో కూడా గ్రామస్తులంతా కూడా దీనిపై చర్య తీసుకోవాలి. ఇలాంటి నాయకులు ఉన్నంత మాత్రం పార్టీకే కాదు తమ గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఇలాంటి నాయకులపై పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా పార్టీ నాయకత్వము తమకు సంబంధించిన వ్యక్తిగత సంబంధించిన వాళ్ళు, తమకు రిలేషన్షిప్ కావచ్చు, తమకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్న నేపథ్యం కూడా గ్రామాల్లో ఒక రకమైన అలజడి అయితే నడుస్తూ ఉంది. అంటే ప్రస్తుతం అయితే తనకు చెప్పకుండా ముగ్గు పోసుకోకుండా అంటే తానేం తన సొంతంగా ఇచ్చిన జాగా కాదు, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి లబ్ధి, ఆ లబ్ధిని కూడా తమకు చెప్పకుండా చేసుకోవడం పట్ల కూడా అంటే వీళ్ళు ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నాం. మరి కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు అంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ లో నేమ్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత చూస్తే ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళకి బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉన్నారనో, ఇంకో బీఆర్ఎస్ నేతలకు దగ్గరగా ఉన్నారనో ఏదో ఒక సాకు చూపించి వాళ్ళకి లేకుండా చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది కదా వేణు. 100% మీరు చెప్పింది 100% సుజిత. ఇప్పుడు గ్రామాలలో ఏమైతుందంటే ఈ యొక్క అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ఎవరు నిజమైన లబ్ధిదారులు అంటూ చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తే
ఇందులో రాజకీయాలు మాత్రం అంటే రాజకీయానికి సంబంధించిన వాళ్ళు దూరి తమకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలి, వాళ్ళు మా వ్యక్తులు కాదు, మా పార్టీ కాదు, మాకు సంబంధించిన వ్యక్తులు కాదు కనుక వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి పట్టుబట్టి ఇటు అధికారుల మీద కూడా ఒత్తిడి బాగా పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులది. దీంతో అధికారులు కూడా ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. అంటే బీఆర్ఎస్ లో పనిచేసిన, బీఆర్ఎస్ సంబంధించి ఉన్న వాళ్ళకి సంబంధించి వ్యతిరేకంగా ప్రవర్తించిన, వాళ్ళకు నచ్చని వ్యక్తులు ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళకు శాంక్షన్ అయినా కూడా కొన్ని గ్రామాల్లో పేరు తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకసారి పేరు వచ్చిన అన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు, కానీ తర్వాత రాజకీయాలకు అతీతంగా ఇవ్వాల్సినటువంటి ఇలాంటి వాటిని రాజకీయం జోక్యం చేసుకొని వాళ్ళకు వచ్చిన పేర్లను కూడా తీసేసిన నేపథ్యంలో ఆ లబ్ధిదారులు కూడా చాలా నిరాశ నిస్పృహలకు గురవుతున్న పరిస్థితి మనకు గ్రామాల్లో కనిపిస్తా ఉంది. అంటే అధికారులు మాత్రం చెప్పేది ఒకటే, మా పద్ధతి ప్రకారంగా మేము నిజమైన లబ్ధిదారులను మేము ఎంచుకుంటున్నాము, కానీ ఇలా రాజకీయ జోక్యం వల్ల మేము ఏం చేయలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా అయితే ఉద్యోగస్తులు కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సునీత. అంటే ఇందులో చాలా లొసుగులు కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కదా వేణు. నిజమైన అర్హులకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆరోపించడం కూడా జరుగుతుంది చాలా చోట్ల. యాక్చువల్ గానైతే ఇప్పుడున్న పరిస్థితిలో లబ్ధిదారుల మీద కూడా ఎంక్వైరీ చేపట్టాలి. ఎందుకంటే అసలు వాళ్ళు నిజమైన లబ్ధిదారుడా కాదా, తమకు సంబంధించిన వ్యక్తులకే వాళ్ళు ఇప్పించారా, అసలు అవసరం అనుకుంటే అంతకు ముందు అతనికి ఇల్లు ఉందా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. కానీ ఇలాంటి ఎంక్వైరీలు ఏమీ లేవు. తమకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఇస్తూ, వాళ్ళకి నచ్చిన పేర్లను మాత్రమే లిస్టు తయారు చేస్తూ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు పేదరికానికి అంచున ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలకు గురవుతుండ్రు. 30-40 సంవత్సరాలు అంటే క్యాజువల్ చూస్తే కూడా వీళ్ళు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు పోయినా కానీ రేపు వస్తుంది, మాపు వస్తుంది, ముందో లేదో తెలియదు, పేరు చూద్దాము, మీరు రేపు రండి, ఎల్లుండి రమ్మని చెప్తున్నారు. కానీ అసలు ఇక్కడ జరిగే తతంగం అంతా కూడా తమకు నచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే లీస్ట్ లో వస్తా ఉన్నాయి. ఒకవేళ తమకు నచ్చని వాళ్ళ పేర్లు లిస్ట్ లో ఉంటే అవసరం అని కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో అంటే 2 వర్గాలు ఏర్పడము, అంటే వారికి ఆల్రెడీ లబ్ధి పొంది ఉండి కూడా ఇల్లున్నా కూడా ఏ విధంగా ఇస్తారని చెప్పి గొడవలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అయితే అధికారులు చెప్పేది మాత్రం ఒకటే, మేము నిజమైన లబ్ధిదారులను మేము ఎంపిక చేస్తున్నాం, ఈ రాజకీయ జోక్యం వల్ల తామేం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధపడుతున్న పరిస్థితి కూడా మనకు ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అంటే ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎంక్వైరీ చేయాలి. అసలు నిజమైన లబ్ధిదారుడు ఎవరు, నిజమైన కార్యవరు, ఇదివరకు ఇల్లున్నాయా లేవా అనే దాన్ని ఎంక్వైరీ చేపడితే మాత్రం నిజం చేస్తేనే మనకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే నిజమైన లబ్ధిదారునికి న్యాయం జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. లేకుంటే మాత్రం వారికి నచ్చినా, వారు మెచ్చినా, వారికి సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఈ లబ్ధి పొందే అవకాశమే స్పష్టంగా మనకు కనిపిస్తుంది సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాక మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి అంటే పట్టించుకోక మేము ముగ్గు పోసుకుంటే తర్వాత వచ్చిండు, తిట్టిండు, ఆల్రెడీ బూతులు తిట్టిండు, అంటే వెళ్ళిపోయింది. అయినా కానీ మేము పట్టించుకోక మేము వేరే వాళ్ళతో మాట్లాడుకొని మేము ముగ్గు పోసుకున్నాం. పిల్లర్ పొక్కలు తీసినాక చూత కాంట్రాక్టర్ కూడా బేరిచ్చిండు. కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ 5 తారీఖు నాడు ఇక గ్రామసభలో కాంప్రమైజ్ అయిన కాంట్రాక్టర్ ఆయన డైరెక్ట్ చెప్పిండు, నన్ను ఇట్లా బేరిచ్చిరని కూడా ఆయన చెప్పినాక చూస్తే అంత అయిపోయినాక మళ్ళీ ఇక మొన్న నేను అక్కడ అమలు పని చేస్తా కాబట్టి నేను అక్కడ డాబా కాడ ఊకుంటే వెనకకెళ్ళి వచ్చి మొత్తం ఫుల్ అటాక్ చేసిండు.